ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఒకసారి చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నమాట, నీకున్న స్థితిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి ఉంటుందా? నీ ఇంటి పక్కన నీ సహోదరుని వాళ్ళందరూ చూసుకుని వాళ్ళందరూ కూడా జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకెళ్ళిపోతున్నారు. నేను నమ్మి ఉన్నాను కదా, నా దేవుడు నాకు ఏదో ఒక విషయంలో బలపరచుకోవచ్చు కదా అని ఒక అవిశ్వాసంతో నువ్వు మాట్లాడుతూ గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉండొచ్చు. ఈరోజు అంటున్నాడు దేవుడు, ఈరోజు నువ్వు నుంచున్న ఈ భూమి ఆకాశాన్ని ఎలా అయితే నేను సృష్టించి ఉన్నానో అలాగే ఈ రోజున నిన్ను కూడా ఈ భూలోకానికి తీసుకురావడానికి కూడా ఒక కారణంతో తీసుకొచ్చాను. మనుషులంక చూడొద్దు, నువ్వు న్యాయంగా చూడు. అవిశ్వాసంగా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు అవిశ్వాసంగా మాట్లాడటం వల్ల నేను దేవుడు కాకపోను. నేను ఈరోజు ఈ లోకాన్ని ఎలా అయితే సృష్టించానన్నమాట ఎంత మాత్రం నిజమో అట్లాగే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అనే మాట కూడా అంతే నిజమని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్.